హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎస్కే రాజు 50. స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నా అంటే, మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను ఆల్రెడీ ఒక 6-7 ఇయర్స్ ఫ్రీ ఫైర్ ఓల్డ్ ప్లేయర్ని. అండ్ నేను నా గిల్డ్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అంటే గిల్డ్ ప్లేయర్స్ ఐడి రేటింగ్ అంటే యాక్చువల్లీ మీరు తమిళలో చూసి ఉంటారులే. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే, మీకు చాలా పెద్ద పెద్ద ఐడీస్, సూపర్ ఐడీస్ చూపించబోతున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గిల్డ్ నేమ్ వచ్చేసి ఇది ఎందుకు వచ్చింది, HGFF ఆర్మీ. ఈ గిల్డ్ లీడర్ వచ్చేసి మన హరీబ్. కొత్త బండి వేసిండు బ్రో. గేమ్లో అయితే చాలా బాగుంటుంది, నా ఇన్స్పిరేషన్ అనమాట. చాలా బాగా ఆడతాడు. మనం ప్లేయర్స్ ఐడీస్ చూసి ఊరికే రివ్యూస్ ఇవ్వడమే కాదు, దానికి పాయింట్స్ కూడా ఇవ్వబోతున్నాం. అంటే 10కి చూద్దాం. అది నేను తప్పు చెప్పింటే మీరు కరెక్ట్ చేసి చెప్పండి. అండ్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తలేరు, లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఇట్లానే చేసినాను అనుకో, నేను అసలు యూట్యూబే బంద్ చేస్తా. ఓకే, మీరు సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ నా ఐడి. ఓకే, నా ఐడి కాబట్టి నేను 10కి 10 ఇచ్చేసుకుంటా. ఇప్పుడు మన గిల్డ్ ప్లేయర్స్ ఐడి. ఫస్ట్ మన ఐడి ఉంది 10కి 10. ఇప్పుడు ఇటాచి ఈ బ్రోతో నేను ఆడినాను. ఎ మ్యాన్ ఈజ్ బోర్న్ ఫస్ట్ అంటున్నా. ఓకే ఐడి 75 లెవెల్. ఇక్కడ చూడండి, ఈవోగన్స్ మీద ఈవోగన్స్. బాగు ఎమోట్ చాలా ఓల్డ్. లాల్ ఎమోట్ ఉంది మెయిన్గా. నేను ఈ అకౌంట్కి 10కి 9 ఇద్దాం అనుకుంటున్నా. ఇది ఇంకొక అకౌంట్, నాగరాజ్, HDFF నాగరాజ్. ఇంట్లో కూడా చాలా బాగా ఆడతాడు. అంతేం డెకరేట్ చేయలేం, అందుకే ఒక 10కి 5 ఇద్దాం అనుకుంటున్నా. సాసుకి షుగర్ కోటెడ్ వర్డ్స్ టీచర్స్ బెటర్ లెసన్స్ అంట. 66 లెవెల్. ఓకే, చాలా ఓల్డ్ ప్లేయర్ మనోడు. 3rd యానివర్సరీ ప్లేయర్. కానీ బండిల్ ఫ్రీగా ఇచ్చిండు కదా రిటర్న్ ఫ్రీ అంటున్నా, రిటర్న్ ఇచ్చిండుగా. వేస్ట్ జరిగినాడు. అండ్ మర్చిపోయినా, ఈ అకౌంట్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి చాలా ఓల్డ్ కలెక్షన్సే ఉంటాయి, బట్ పెట్టుకోలేదు ఎందుకో. నేను వచ్చేసి 10కి ఒక 7 అయితే రేటింగ్ ఇస్తున్నా. ఈ అకౌంట్ అనిరుద్. ఈ బ్రో కూడా చాలా బాగా ఆడతాడు నాతో. ఇంకా సబ్స్క్రైబ్ టు ఐఎమ్ HDFF అనిరుద్ తెలుగు ప్లేయర్ అంట. ఓకే, చూద్దాం. దీని తర్వాత నేను వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తా. ఈ అకౌంట్కి నేను వచ్చే రేటింగ్ 10కి 5. ఇప్పుడు అరవింద్ బాయ్ అండ్ ఐ యాక్సెప్ట్ డెత్ బట్ నెవర్ గివ్ అప్. ఓకే 65 లెవెల్. ఎంత ఓల్డ్ ప్లేయర్. ఓకే కొంచెమే ఉంది, కలెక్షన్ బాగానే ఉన్నట్టుంది నాకు తెలిసి. ఈ బ్రోక్ అయితే నేను 10కి 5 వేస్తాను. 5 కాదు 4. ఈ బ్రో అయితే ప్రైమ్ లెవెల్ 8. నాతో ఆడినాడు, చాలా మంచి ఫ్రెండ్ కూడా. అవుట్ ఆఫ్ ప్రైమ్ ఇట్లనే చెప్తాడు కానీ చాలా మంచి ప్లేయరు. ఇంకా కొత్త వేస్తుంటాడు. 72 లెవెల్. ఇద్దరు అకౌంట్కి 10కి 10 ఇస్తా. అండ్ HDFF కింగ్ అంట. ధనుడైన వైటీ ఫ్యాన్, నేను కూడా ఫ్యాన్నే. తెలుగు గేమ్ చూద్దాం. ఈయనది కూడా చూద్దాం. 1 మిలియనా ఏంది? 1 మిలియన్ యూట్యూబరా?
లేదు. 1 మిలియన్ అంటే మనకు తెలిసి ఉండాలి. 60 లెవెల్ అంటే దీనికంటే ఒక 4 ఇద్దాం. అండ్ మన హరి బ్రో అయితే నేను తీస్తున్నా. అండ్ వీడు నా ఫ్రెండ్ గాడు, వీడు నా డైనమిక్ డియో కూడా. ఒక్క నిమిషం వీడితో మాట్లాడి ఇంకోటి చూడండి, నేను డి నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టినా వానికి రిక్వెస్ట్ వచ్చింది, బహుశా నా డైనమిక్ డియో అని. అండ్ ఈ బ్రో టిఎఫ్పి ఈగల్. అసలు ఏందో అసలు గ్రాండ్ మాస్టర్కి ఎట్లా పోయాడో ఈ బ్రో. అసలు మా ఫ్రెండ్ ఆడుతుండే ఎస్జీ వినయ్ అని, ఆ బ్రోతో ఆడుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంట ఈయన సూపర్ ఆడతాడు. అసలు గ్రాండ్ మాస్టర్ లాబీ వస్తుంది, మళ్ళీ గ్రాండ్ మాస్టర్ లాబీ వచ్చి నేను ఎంత మంచిగా కొట్టినా అంటే ఆయనతో ఆడిన మ్యాచ్. ఇప్పుడు అంతే, ఈయన అకౌంట్కి నేను ఇచ్చే రేటింగ్ 10కి 10. అసలు చాలా బాగా ఆడతాడు. అకౌంట్లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మన గిల్డ్ ప్లేట్లోకి వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడు ఎక్కడున్నాం? కిరీటో. ఓకే, గిల్డ్ లీడర్ వచ్చేసి హరి, గిల్డ్ యాక్టింగ్ లీడర్ వచ్చేసి కిరీటో. ఈ బ్రో హరి బ్రోతో డైనమిక్ డియర్ ఉన్నాడు. 281 days కూడా అయిపోయింది. వావ్. అలియాస్ రెడ్ ఐ కమ్ బ్యాక్ ఆన్ March 18. ఇదంతా మార్చ్ ఎంతో గుర్తుకులేదు, March 14 or 15 ఉంది ఏమన్నా మనకెందుకు. అండ్ 6 years ప్లేయర్, ఏమంతా డెకరేట్ చేయాలి ఐడి కాబట్టి ఇద్దాం ఒక 3. అండ్ ఈ అకౌంట్ వచ్చేసి మన గిల్డ్ మెంబర్స్లోనే ఒక మెయిన్ నెంబర్ది. ఆ బ్రో నేనైతే ఆయనను రివీల్ చేయాలనుకోలేదు, ఆల్రెడీ మీకు చెప్పేసిన ఆయన ఎవరు అంటే ఆయన ఐడి ఆల్రెడీ రివీల్ అయిపోయింది. అందుకే ఈ బ్రో అకౌంట్ని ఏం లేదు కాబట్టి నేను 4 ఇస్తాను. అండ్ ఇది చూసుకోండి, 6 years old బ్యాచ్. ఇది హెచ్జిఎఫ్ఎఫ్ రోహిత్, అంటే నేను కాదు ఇంకొక ప్లేయర్. ఓకే, ఈ ఓగన్ ఉంది. ఇది చూడండి అవుట్ఫిట్. వావ్, అవుట్ఫిట్ పీక్, సూపర్ ఉంది అవుట్ఫిట్. చూద్దాం. ఈ అకౌంట్కి నేను ఇచ్చే రేటింగ్ 10కి 8. ఈ బ్రో ఆల్రెడీ యూస్ చేసినాం. కింగ్ ఎస్ఆర్హెచ్ ఈ బ్రో కూడా 6 years old ఉందని ఇంద్రా. ఓకే, ఈ బ్రో 69 లెవెల్ దగ్గరలో ఉన్నాడు, 70 లెవెల్కి రీచ్ అవ్వబోతున్నాడు. కంగ్రాచ్యులేషన్స్ బ్రో. అండ్ ఈ బ్రోకి ఇచ్చే రేటింగ్ 10కి 4. తెలుగు ప్లేయర్ జై శ్రీరామ్ హరి బాయ్ అంటే మళ్ళీ హరి బ్రో అనుకోవద్దండి, అంటే నా గిల్డ్ లీడర్ అనుకోవద్దండి, ఇతడు గిల్డ్ మెంబర్. ఓకే, ఈ బ్రో ఐడిలో ఏం లేదు కాబట్టి 10కి 1. హెచ్డిఎఫ్ఎఫ్ ఉదయ్, ఈ బ్రోతో ఇంకా హెచ్డిఎఫ్ఎఫ్ యోగి అని ఉంటాడు. ఆ ఇద్దరితో నేను చాలా మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. వాళ్ళిద్దరూ నాతో మంచిగా ఆడతారు, మంచిగా ఇంటరాక్ట్ అవుతాం, మంచిగా ఆడుకుంటాం. ఇంకా ఈ అకౌంట్కి వచ్చేసి నేను 10కి ఒక 7 అయితే ఏమంటా. హెచ్ఎఫ్ఎఫ్ బాబు అంట. ఎవరెవరో ఇద్దరు ఏం పెట్టుకున్నాడు. 10కైతే నేను 1 ఇస్తాను. మాన్స్టర్ హెచ్ఎఫ్ఎఫ్ మాన్స్టర్ 6-7. ఈయన కూడా ఏం పెట్టుకోలేదు. 1 with 2 బ్రో. 38 ఈవెంట్స్ కలెక్టెడ్ ఉంటా. 2020 ప్లేయర్. నేను కూడా 6-7 years నుంచి ఆడుతున్నా ఫ్రీ ఫైర్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నారు కామెంట్ చేయండి. ఐఎమ్ ద ఎడిటర్ అంట. ఇన్స్టా ఐడి బిట్టు ఎడిట్స్ అంట. చూద్దాం తర్వాత. ఈ బ్రో అకౌంట్ అయితే నేను ఒక 2 ఇస్తా. హెచ్డిఎఫ్ఎఫ్ జిరాక్స్ నో కస్టమ్ ప్లేయర్ ఫీల్ డిస్ప్లే. ఈ బ్రో అసలు ఇంత బాగా ఆడతాడంటే సూపర్ ఆడతాడు. కంటెంట్ క్రియేటర్ ఇన్స్టాగ్రామ్లో ఫ్రీ ఫైర్లో కూడా. ఈ బ్రోకి నేను 3 ఇస్తా.
హెచ్డిఎఫ్ఎఫ్ తేజ్ అంట. ఈ బ్రో ఎవరో నాకు తెలీదు, అంటే మన గిల్డ్ ప్లేయర్ అని తెలుసు కానీ నేనైతే ఆడలేదు. ఓకే సర్లేండి, తర్వాత చూసుకున్నాం. ఈ బ్రోకి కూడా అవన్నీ ఇస్తా, ఏం లేదు కాబట్టి. టైగర్ ఐ ఆమ్ తెలుగు. నువ్వే తెలుగువా బ్రో? ఓకే, ఈవో గన్స్ అయితే 5 ఉన్నాయి బ్రో దగ్గర. ఒక మంచి గ్లూ వాల్ ఉంది, ఒక M187 గన్ స్కిన్ సూపర్ ఉంది, ఇంకోటి అది బీకారా M60 నాకు తెలీదు మరి. బ్రోకి అయితే నేను 10కి 6 అయితే ఇస్తా. హెచ్ఎఫ్ఎఫ్ ట్రై అంట, ఇన్స్టా అబీ మ్యాక్స్, ఏమో తర్వాత చూడాలి. ఈ బ్రో కూడా ఏం డెకరేట్ చేయలేదు కాబట్టి 1. అండ్ ఈ హెచ్ఎఫ్ఎఫ్ కృష్ణ, ఈ బ్రోతో కూడా ఆడినా అనిపిస్తుంది. ఎంత ఓల్డ్ ప్లేయరో చూద్దాం ఫస్ట్. ఓకే ఓల్డ్ ప్లేయరే. ఇప్పుడైతే కొత్త టైగర్ బండిల్ వచ్చింది బ్రోకి. కొత్తది కాదు, పాతదే, పాత టైగర్ బండిల్ వచ్చింది. ఇంకా ఇది ఏదో నరుటోది, నాకు అంత తెలీదు క్యారెక్టర్ నేము. ఇదైతే వీడు పుష్పరాజ్ లాగా ఉంటాడు. ఈ బండిల్ వచ్చింది. ఈ అకౌంట్కి అయితే నేను ఒక 4-5 ఇద్దాం రేటింగ్. 10/5. 5. ఓకే, హెచ్డిఎఫ్ఎఫ్ చెర్రీ అంట. డోంట్ టచ్ మై ఈగో. ఏం లేదు. ఓకే, యూఎంపీ చేతిలో యూఎంపీ పట్టుకున్నాడు, బాగానే ఉందిలేండి. ఈ అకౌంట్కి అయితే 3 రేటింగ్ అయితే ఇస్తా 10కి. హెచ్డిఎఫ్ఎఫ్ మనీ. ఈ బ్రో ఎంత ఓల్డ్? ఈ బ్రో కూడా ఓల్డ్ ప్లేయరే, ఏం లేదు కాబట్టి 1. హెచ్డిఎఫ్ఎఫ్ పండు సూపర్. స్కై డైవ్ ఉంది, ఇది ఎమోటా చేయదా ఏంటిది? ఇది కూడా స్కై డైవే అనుకుంటా నాకు తెలిసి. ఓకే, ఇంకో స్కై డైవ్ ఉంది, ఇంకోటి కూడా ఉంది. 4 ఈవో గన్స్, 6 ఈవో గన్స్. ఈవెంట్స్ 2020 ప్లేయర్. నైస్ బ్రో, ఈస్ నైస్. ఐడి ఈస్ నైస్. లెవెల్ ఈస్ ఆల్సో నైస్. 8,000 లైక్స్కి చాలా దగ్గరలో ఉన్నాడు. ఓకే, ఈ బ్రోకి అయితే 10కి 10 ఇచ్చేద్దాం. హెచ్ఎఫ్ఎఫ్ ఒబిచో, నాకు ఇష్టమైన బండిల్ చెస్ట్ ఇది. ఓకే, ఇప్పుడు ఏమంత లేదు. గణేషుడు ఉన్నాడు, గణేషుడు కాదులే, మన ఓల్డ్ ప్లేయర్స్కి అది. ఈ బ్రో అయితే 10కి ఒక 5 ఇద్దాం. ఓకే, హెచ్డిఎఫ్ఎఫ్ యోగి చెప్పాను కదా, నాతో ఆడే మంచి ప్లేయర్. ఎక్కువ నాతో ఆడుతుంటాడు, అంటే నేను ఎక్కువ ఆయనతో ఆడుతుంటా. బెస్ట్ ఫ్రెండ్ ప్రైమ్ ఉదయ్, అదో ఆయన అకౌంట్లో బెస్ట్ ఫ్రెండ్ ఇది ప్రైమ్ యోగి ఉంటుంది. ఈయన అకౌంట్లో బెస్ట్ ఫ్రెండ్ ప్రైమ్ ఉదయ్ ఉంటుంది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, డైనమిక్ డియో. ఈ బ్రో అయితే ఏమంత పెట్టలేదే, అన్ని రేట్లు పెట్టిండు. ఒక మనకు చూడడానికి ఒక ఇది ఏవో యూఎంపీ అయితే పెట్టిండు, ఇంకొకటి ఫ్రీ ఇచ్చిన AWM స్కిన్. ఇప్పుడు ఎంత ఓల్డ్ ప్లేయర్ చూద్దాం. ఓకే, ఇతడు కూడా ఓల్డ్ ప్లేయర్. ఈ అకౌంట్ అయితే 10కి 5 ఇస్తా. హరిఎఫ్ఎఫ్ఐడి బెస్ట్ ఫ్రెండ్ తెలుగు ప్లేయర్ అంట, బెస్ట్ పాలంట. ఇంకా ఏదో అకౌంట్ అమౌంట్ ఉంది, ఏదో డ్యాన్స్ ఉంది, అది ఓల్డ్ డ్యాన్స్. ఇంకోటి స్కై డైవ్, అమ్మాయి బట్టలు, ఇదేదో ఉంది. ఈ 2 ఉన్నాయి. 2 years old ప్లేయర్, 66 లెవెల్. ఐ లవ్ యూ అమ్మా. ఓకే, ఈ బ్రోతో ఒక్కసారి ఆడినట్టున్నా. ఈ బ్రో వచ్చేసి నాకు అంటే ఏమంటారు, వాయిస్ బట్టి నేను 14, 12, 13 ఇయర్స్ అనుకుంటున్నా, నాకు తెలీదు. ఈ అకౌంట్ ఈ బ్రో అయితే నేను 10కి 6 ఇస్తా. హెచ్డిఎఫ్ఎఫ్ లెజెండ్. ఈ బ్రో కూడా అప్పుడు చాలా బాగా ఆడేటోడు నాతో, కానీ ఇప్పుడు ఆడటం మానేసాడు. డివైస్ iPhone 13 అంట, పీసీ కమింగ్ సూన్ అంట. సూపర్ గైస్, పీసీతో ఆడతాడో ఇంకా తెలుగు. ఈ బ్రో అకౌంట్కి అయితే నేను 10కి 5 ఇస్తా. హెచ్ఎఫ్ఎఫ్ ప్రైమ్
ఈ బ్రో కూడా నేను అంతే రేటింగ్ ఇస్తాను 5. ఎందుకంటే ఇతడు నాతో చాలా బాగా ఆడేటోడు, కలెక్షన్ బాగుంటుంది ఈ బ్రో దగ్గర, అందుకే. హెచ్జిఎఫ్ఎఫ్ నారుటో, ఈ బ్రో డైనమిక్ డియో, హెచ్జిఎఫ్ఎఫ్ నారుటో. హెచ్జిఎఫ్ఎఫ్ ఆర్మీ ఏం లేదు, మనం 1 ఎత్తాం. అనిల్ ఓకే. ఓ ఎవరితోనో డైనమిక్ డియో చాలా వేసిండు. వెపన్ స్కిన్స్ ఇవి అవి అన్నీ, గ్లూ వాల్ స్కిన్స్ అంతేలే. ఇప్పుడు మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసి 10కి 4. అండ్ చూసినారు కదా మొత్తం గిల్డ్ మన దగ్గర అయితే 7,250 టోకెన్స్ అయితే ఊరికే పడి ఉన్నాయి. ఇటా వచ్చిండు వద్దు, మళ్ళీ నా మైక్ పోతుంది, గేమ్ మైక్ అంటున్నా, రికార్డింగ్ మైక్ పోతుంది, స్క్రీన్ రికార్డింగ్ మైక్. మనం ఓల్డ్ ప్లేయరే గైస్, నేను ఓల్డ్ ప్లేయరే. కావాలంటే ఒక వీడియోలో ద ప్రూఫ్ ఆఫ్ ఐఎమ్ ఓల్డ్ ప్లేయర్ అని ఏదైనా పెడతా, అప్పుడు చూద్దురు నా ప్రూఫ్స్ ఉంటాయి. ఓల్డ్ ప్లేయర్స్ దగ్గర ఉండేవి, ఓల్డ్ బండిల్స్. నా అకౌంట్ కూడా ఉండే ఓల్డ్ది, అంటే గెస్ట్ అకౌంట్ ఇప్పుడు నాకు అవైలబుల్ లేదు అని అట్లా. నేను ఒక్కసారి అది ఎలైట్ పాస్ చేయడం జరిగింది, బర్నింగ్ హార్ట్స్. ఆ ఎలైట్ పాస్ది నేను చూపిస్తా. ఓకే, ఈ బండిల్ వచ్చింది ఎలైట్ పాస్కి. అంటే ఈ బండిల్ కోసం తీయలేదు, ఎందుకు తీసాను అప్పుడు అర్థం కాలే. ఊరికే ఫాస్ట్గా డైమండ్స్ 1000 వచ్చినాయి, అంటే 1000 డైమండ్స్ టాప్అప్ చేసిన అని అర్థం. 1000 డైమండ్స్ వచ్చినాయి, టాప్అప్ చేసిన. మొత్తం పట్టని ఒక్క నిమిషంలో 1000 డైమండ్స్ వెళ్ళిపోయినాయి. దీనివల్ల బోయ పాస్ వల్ల మొత్తం పోయింది అసలు. ఇంకా 200 డైమండ్స్ దేనికో ఖర్చు పెట్టి వేస్ట్ చేసేసిన. ఇప్పుడు నేనైతే హరి బ్రో ఇస్ మై ఇన్స్పిరేషన్ అని బయోలో పెట్టుకున్నా. నేను మా ఫ్రెండ్ గాడు డైమండ్ డియో వచ్చేసి 50 డేస్కి కంప్లీట్ అయింది, హాఫ్ సెంచరీ కంప్లీట్ అయింది. ఏడున్నాడు వాడు, గేమ్లోకి ఎత్తిపోయిండు, ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయిండు. ఒక్కసారి నా గిల్డ్ మ్యాట్స్ ఎంతమంది రిక్వెస్ట్ ఉందో చూపిస్తా. అదో చూడండి, ఫ్రెండ్స్ ఇన్ గిల్డ్ అని ఉంది కదా, ఇంతమంది రిక్వెస్ట్లు ఉన్నాయి నా దగ్గర. ఓన్లీ గిల్డ్ ప్లేయర్స్, వీళ్ళు నాతో ఎక్కువ ఆడిన వాళ్ళు అనుకుంటా, అంటే రిక్వెస్ట్లు ఉన్నందుకు ఎక్కువ ఆడిన వాళ్ళు. యోగి, హెచ్జిఎఫ్ఎఫ్ ఇటాచి, హెచ్జిఎఫ్ఎఫ్ ప్రైమ్, హరి బ్రోది కూడా ఉంది నా రిక్వెస్ట్. పవన్ కుమార్, ఈ బ్రోనైతే నేను రివీల్ చేయను, పవన్ కుమార్ని. హెచ్జిఎఫ్ఎఫ్ నారుటో, హెచ్జిఎఫ్ఎఫ్ కింగ్ అంట. కింగ్ వెయిట్, మనం కింగ్ ఐడి చూసామా? చూసినాం. ధనుడైన ఫ్యాన్ కదా, చూసినాం. అంతే. ఇది గాయ్స్ మన వీడియో వచ్చేసి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మా గిల్డ్ ప్లేయర్స్, నేను, నా ఐడి, నా యూట్యూబ్ ఛానల్, అది మొత్తం నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. అంతవరకు సెలవు. బాయ్.